దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. యూట్యూబ్ ద్వారా మా సందేశాలను చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు నామంలో నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న అంశం ఏంటంటే, యేసు ప్రభువు నేనే దేవుడినని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చెప్పారా? ఈ ప్రశ్న ఈ మధ్యకాలంలో చాలామంది ముస్లిం సోదరులు ఈ ప్రశ్నను అడుగుతున్నారు. యేసు ప్రభు నేనే దేవుడిని అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చెప్పి ఉంటే మాకు చూపించండి, మేము ఇస్లాం వదిలేసి మేము యేసు ప్రభుని నమ్ముతామునని. ఇదే మాటని హిందూ సోదరులు కూడా అడుగుతున్నారు. యేసు ప్రభు నేనే దేవుడిని అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చెప్పి ఉంటే చూపించండి అని. యేసు ప్రభు నేనే దేవుడిని అని ఎక్కడైనా ఉంటే చూపించండి అని మీరు అడగడం ద్వారా మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, యేసు ప్రభువుని గురించి బైబిల్ గ్రంథంలోంచి తెలియచేయడానికి. అందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అసలు యేసు ప్రభు ఆయనను గూర్చి ఆయన ఏం చెప్పారో బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు గనుక దానిని అంగీకరించకపోతే, యేసు ప్రభువారే స్వయంగా నేనే దేవుడును అని బైబిల్ గ్రంథంలో చెప్పినా మీరు అంగీకరించలేరు. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో తనను గురించి తాను ఏమని చెప్పారో మొదటిగా చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, పాపములను క్షమించే అధికారం తనకి ఉంది అని యేసుప్రభు చెప్పారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. హిందూ సోదరుల్లోనే ఒక ప్రముఖ వక్త గరికపాటి గారని మీరందరూ వినే ఉంటారు. ఆయన ఈ మధ్య ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంటుంది, పాపం లేని మనిషే ఉండడు అని చెప్పి బైబిల్లో నుంచి ఆయన ఒక మాట చెప్పారు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించి ఉన్న దినాలలో ఆయన దగ్గరికి కొంతమంది వ్యక్తులు ఒక స్త్రీని తీసుకొచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించారు, అయినా నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగారు. అయితే యేసు ప్రభువారు చెప్పారు, వారు ఆ మాట విని యేసు ప్రభువారు చెప్పారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పారు. ఈ మాట వారు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి అని ఉంది. అప్పుడు యేసు ప్రభు గురించి గరికపాటి గారు చెప్తున్న మాట ఏంటంటే, రాళ్ళు వేసి ఆమెను కొట్టండి అని చెప్పిన వాళ్ళు, మీలో ఎవరికైతే పాపం లేదో వాళ్ళు మొట్టమొదట రాయి వేయమని చెప్పారు, ఎవ్వరూ కూడా ఆమె మీద రాళ్ళు వెయ్యలేదు, అందరూ వెళ్ళిపోయారు. చివరికి యేసు ప్రభు కూడా ఆమె మీద రాయి వెయ్యలేదు అంటే ఏంటర్థం? యేసు ప్రభులో కూడా పాపం ఉంది కాబట్టే ఆయన రాయి వెయ్యలేదు అని చెప్పారు. కానీ గరికపాటి గారు కింద లైన్ చదవలేదు. అక్కడ కింద ఏమని రాయబడి ఉందంటే, సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను అన్నారు. నేనును నీకు శిక్ష విధింపను అంటే పాపానికి శిక్ష విధించే అధికారం తనకి ఉంది అని చెప్పడం. యేసు ప్రభువుకి పాపములు క్షమించే అధికారం ఉంది, పాపానికి శిక్ష విధించే అధికారం కూడా ఉంది. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రవక్తలకు ఉంటుందా? ఋషులకు ఉంటుందా? దేవతలకు ఉంటుందా? దేవదూతలకు ఉంటుందా? పాపములను క్షమించే అధికారం, పాపానికి శిక్ష విధించే అధికారం దేవుడికి మాత్రమే ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త గారు రోజుకి 70 సార్లు తన పాపమును క్షమించమని దేవుడికి ప్రార్థన చేసేవారట. సాహిహ్ ఆల్ బుఖారీ వాల్యూమ్ 8లో ఏం రాయబడి ఉంటుందంటే, ఓ నా ప్రభువా, నా పాపములను, నా అజ్ఞానమును మరియు నా క్రియలన్నిటిలో నేను హద్దు మీరి చేసిన నా నీతి బాహ్యమైన క్రియలను క్షమించుము.
నాకంటే నీవే బాగుగా ఎరుగుదువు. ఓ అల్లా, నేను బుద్ధిపూర్వకముగాను అజ్ఞానము వలనను చేసిన పాపములన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను, నన్ను క్షమించుము. ఓ అల్లా, నేను బహిరంగముగాను రహస్యముగాను చేసిన పాపములు, గడిచిపోయిన వాటిని, చేయబోవు వాటిని క్షమించుము. కార్యములను ముందుకు నడిపించువాడవు నీవే, వాటిని జాప్యము చేయువాడవు నీవే. నీవే సర్వశక్తిమంతుడువు. పాపములను చేసి వాటిని క్షమించమని అడిగే మొహమ్మద్ ప్రవక్త గారిని మీరు మొహమ్మద్ ద హోలీ ప్రాఫిట్ అని అంటారు. అసలు మొహమ్మద్ ద హోలీ ప్రాఫిట్ అనే వర్డ్ ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు. ఖురాన్ గ్రంథంలో హోలీ అనే యాడ్జెక్టివ్ వర్డ్ యేసు ప్రభు వారికి మాత్రమే ఉంది. సురా 19:19 యూసఫ్ ఆలీ అనువాదాన్ని నేను మీకు చూపిస్తున్నాను. అలాగే సురా 19:19 గఫూర్ గారి అనువాదాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. నేను నీకు పవిత్రుడైన పుత్రుడు నొసంగుటకై నీ ప్రభువు నుండి పంపబడిన దూతను మాత్రమే అని దేవదూత పలికెను. దేవదూత మరియ చెంతకు వచ్చి, నీకు పవిత్రుడైన కొడుకు కలుగునని ప్రకటించుటకు వచ్చిన దేవుని సందేశకుడిని అని చెప్పినట్లు ఆలీ గారి అనువాదంలో ఉండగా, నీకు పవిత్రుడైన కొడుకుని ఇవ్వడానికి వచ్చిన దూతను అని గఫూర్ గారి అనువాదంలో ఉంది. ఇక్కడ పవిత్రుడు అని చెప్పబడుతున్న మాట యేసు ప్రభు వారికి మాత్రమే ఉందండి. పాపములను క్షమించే అర్హత ఈ భూమి మీద ఏ మనిషికైనా ఉంటుందా? పాపాలను క్షమించేటువంటి అర్హత కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. మరి అట్టి అధికారం కలిగినటువంటి యేసు ప్రభువారు దేవుడు కాదంటారా? నేనే దేవుడిని అని బైబిల్ గ్రంథంలో చెప్పడం కాదంటారా? నేను రెండవ పాయింట్ మీకు చెప్తున్నాను. నేను ఈ లోక సంబంధిని కాను అన్నారు యేసు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఇంకొక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభువారు చెప్తున్నారు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసు ప్రభు లోకము పుట్టక ముందు నుంచే తండ్రి యొద్ద ఉన్నారు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అని చెప్పారు. యోహాను సువార్త 14:8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? యేసు ప్రభు చెప్పారు, నేను ఈ లోక సంబంధిని కాను. మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను అన్నారు. నేను ఈ లోకము పుట్టక ముందు నుంచే ఉన్నానన్నారు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అన్నారు. ప్రతి మనిషి కూడా తాను పుట్టింది మొదలుకొని భూ సంబంధమైన వ్యక్తులుగా, ఈ లోక సంబంధులుగా బ్రతుకుతారు. ఈ లోక సంబంధులుగా బ్రతికితున్న వాళ్ళు ఎవరు కూడా నేను ఈ లోక సంబంధిని కాను అని అనరు. పరలోకము నుండి వచ్చినటువంటి వారే ఆ మాట అనగలరు. పరలోకము నుండి వచ్చిన వారు యేసు ప్రభువే గనుక ఆయన తప్ప ఈ మాట ఎవ్వరూ కూడా చెప్పలేదండి. ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది దేవతలుగా చెప్పబడుతున్నవారు, ప్రవక్తలుగా పిలువబడుతున్నవారు ఎంతోమంది ఈ భూలోకంలో జీవించి మరణించారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా నేను ఈ లోక సంబంధిని కాను, నేను పరలోక సంబంధిని అని ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పారా? అలా చెప్పింది ఎవరైనా ఉంటే అది కేవలము యేసు ప్రభు ఒక్కరే. ఆయన తండ్రి యొద్ద నుండి పరలోకము నుండి వచ్చారు కాబట్టి ఆయనే చెప్పారు ఈ మాట, నేను ఈ లోక సంబంధిని కాను, నేను లోకము పుట్టక ముందు నుంచే ఉన్నాను. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే, నేను తండ్రి ఇద్దరు కూడా ఏకమై ఉన్నాము అని చెప్పారు. అంటే ఆయన చెప్పుచున్నటువంటి ఈ మాటను బట్టి ఆయన దేవుడు కాదంటారా?
నేనే దేవుడిని అని బైబిల్ గ్రంథంలో చెప్పడం కాదంటారా? మూడవ పాయింట్ నేను చెప్తున్నాను. యోహాను సువార్త 14:6, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడు అని చెప్పారు ప్రభు. ప్రతి మనిషి కూడా తాను ఎలాగైనా కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ పరలోకానికి నేనే మార్గం అని యేసు ప్రభువే చెప్పారు. పరలోకానికి నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన మనిషా, లేకపోతే ఒక ప్రవక్త, ఒక ముల్లానా? ఎవరై ఉంటారు? ఆయన కూడా ఈ లోకస్తులలాగా ఈ లోక సంబంధమైన వ్యక్తే గనకైతే ఆయనకి కూడా ఆ మార్గం తెలియదు. ఆయనకు ఆ మార్గం తెలియనప్పుడు ఆయన కూడా ఆ మార్గాన్ని వెతికేవారు. కానీ ఇంత అధికారపూర్వకంగా, ఇంత అధికారంగా ఆయన పరలోకానికి నేనే మార్గం అంటున్నారు. నా ద్వారానే ఎవరైనా పరలోకంలోనికి వెళ్ళాలి, పరలోకంలో నుండి ఏదైనా ఒక సందేశం భూలోకానికి రావాలి అంటే అది నా ద్వారానే రావాలి అంటున్నారు. ఇంత అధికారం కలిగినటువంటి యేసు ప్రభువు పరలోకానికి మార్గం నేనే అని చెప్పిన యేసు ప్రభు దేవుడు కాదంటారా? నేనే దేవుడిని అని ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పడం కాదంటారా? మీరు ఎంతగానో గౌరవిస్తున్నటువంటి గాబ్రియేలు దూతున్నారు. ఈయనని గాబ్రియేలు దూతుని నిజంగా ముస్లిం సోదరులు చాలా గౌరవిస్తారు, ఆయన నుంచి వచ్చిన సందేశాలని. గాబ్రియేలు దూతే డైరెక్ట్గా బైబిల్ గ్రంథంలో కన్య మరియతో ఈ మాట చెప్పారు. లూకా సువార్త 1:26-32 వరకు. 6వ నెలలో గాబ్రియేలని దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. గాబ్రియేలు దూత మరియమ్మ గారికి కనబడి ఈ కుమారుని గురించి చెప్పుచున్నప్పుడు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చెప్పారు. యోసేపుతోటి ఇదే సందేశం దేవదూత చెప్పిన మాటని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 1:20-21 వచనాలు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇక్కడ గాబ్రియేలు దూత యేసు ప్రభువును గూర్చి చెప్పుచున్న మాట, ఆయన సర్వోన్నతుడై దేవుని కుమారుడు అనబడునట. యేసు ప్రభు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, పాపుల రక్షకుడని చెప్పారు. మరి దేవుని కుమారుడు, పాపుల రక్షకుడు అని చెప్పబడుతున్నటువంటి యేసు ప్రభువారు దేవుడు కాదంటారా? నేనే దేవుడిని అని బైబిల్ గ్రంథంలో చెప్పడం కాదంటారా? మరొక మాటను నేను మీకు చూపిస్తున్నాను. ఆయన జీవించి ఉన్న దినాలలో ఆయనను వ్యతిరేకించినటువంటి యూదులు ఆయనను కొట్టాలని, ఆయనను చంపాలని చూశారు. ఎందుకు యేసు ప్రభువుని వారు కొట్టాలని, చంపాలని చూశారంటే అది ఆ మాటను నేను చదువుతున్నానండి. యోహాను సువార్త 10:31-33 వరకు. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నేను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను.
అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. యేసు ప్రభువుని వాళ్ళు రాళ్లతో కొట్టాలని చంపాలని అనుకున్నది ఎందుకంటే ఆయన నేనే దేవుడిని అని చెప్పారు గనుకే. ఇక ఆయన నేనే దేవుడినని అంత డైరెక్ట్గా చెప్పడాన్ని బట్టే కదా వాళ్ళు ఆయనని రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. అక్కడ రాయబడి ఉంది, నీవు మనుష్యుడవై ఉండి నేనే దేవుడినని చెప్పుకొనుచున్నావు, అందుకనే నువ్వు మంచి క్రియ చేసినందుకు నిన్ను కొట్టడం లేదు, నేను దేవుడిని అని చెప్పుచున్నందుకు నిన్ను రాళ్లతో కొడుతున్నావు అన్నారు. మీరు అడుగుతున్నారు కదా, యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో నేనే దేవుడిని అని చెప్పిన మాటను మీరు చూపించగలిగితే మేము ఖురాన్ గ్రంథాన్ని ఇస్లాంని వదిలేసి మేము బైబిల్ని అంగీకరించి యేసు ప్రభుని మా సొంత రక్షకునిగా అంగీకరిస్తామని డైరెక్ట్గా ఇక్కడ వ్రాయబడి ఉంది. పై రెండు మాటల్ని కనుక చూస్తే యేసు ప్రభు చెప్పిన మాటల్ని బట్టి కానీ గాబ్రియేలు దేవదూత చెప్పిన మాటల్ని బట్టి మీరు అంగీకరించకపోయినా ఇక్కడ యేసు ప్రభు నేనే దేవుడినని డైరెక్ట్గా చెప్పారు. ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేను దేవుడును, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, నా ద్వారానే మనుష్యులు పరలోక రాజ్యం చేరగలరు అని చెప్పారు. నేను మీకు చూపించిన మాటలనే మరలా చెప్తున్నాను స్పష్టంగా. యేసు ప్రభుకి పాపాలను క్షమించే అధికారం ఉంది, పాపానికి శిక్ష విధించే అధికారం ఉంది, పాపానికి శిక్ష విధించని అధికారం కూడా ఆయనకుంది. ఆయన కనికరిస్తే ఆ మనిషి పాపానికి శిక్ష విధించరు. యేసు ప్రభు ఈ లోక సంబంధి కాదు. మీరు క్రిందివారు, నేను పైన వాడిని, నేను పైనుండి వచ్చాను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాదు అన్నారు. నేనే మార్గం అన్నారు. దేనికి మార్గం అన్నారు ఆయన? నేనే పరలోకానికి మార్గం అన్నారు. పరలోకానికి మార్గం అని చెప్తున్న ఆయన దేవుడు కాదా? దేవుడు కాకుండా ఒక మనిషి పరలోకానికి మార్గం అవుతారా? ఒక మనిషిగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా నేను పరలోక సంబంధిని అని చెప్తారా? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడినట తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షిస్తారట. పాపాల నుండి మనిషిని రక్షించేది మనిషి, దేవత, దేవదూతల, ఋషుల, స్వామీజీల ఎవరు మనుషుల్ని పాపాల నుండి క్షమిస్తారు? ఎవరు మనుషుల్ని పాపాల నుండి రక్షిస్తారు? పాపాల నుండి మనిషిని రక్షించేది దేవుడే. నేనే దేవుడిని అన్న మాట ఆయన చెప్పినందుకే యూదులు ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ఇంత స్పష్టంగా ఆయన దేవుడని తెలియచేయబడుతున్నా ఎందుకని మీకు అన్ని సందేహాలు వ్యక్తపరుచుకుంటూ దేవుణ్ణి మీరు అంగీకరించలేకపోతున్నారు? ప్రతి మనిషి కూడా తన మరణానంతరం నేను పరలోకం చేరాలి, నా మరణం తర్వాత కూడా నేను యుగయుగాలు పరలోక రాజ్యంలో జీవించాలి అని ఆశపడతారు. అలాంటి ఆశను కలిగి ఉన్నవారు మొట్టమొదటిగా ఆయనే దేవుడని గ్రంథాలు చెప్పుచున్న మాటను మొదటిగా అంగీకరించే మనసు మీకు ఉండాలి. గ్రంథాలలో ఘోషిస్తూ ఆయన నేనే దేవుడనని ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తున్నారు. ఆ మాటని అంగీకరించడానికి ముందు మీ మనస్సాక్షి ఇష్టపడడం లేదు. ఆయన నేనే దేవుడని స్వయంగా చెప్తున్న మాట పాపాలను క్షమించే అధికారం, పాపానికి శిక్ష విధించే అధికారం, ఈ లోక సంబంధిని నేను కాదు, నేను పరలోకము నుండి పంపబడ్డాను, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అంటున్నారు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారంటున్నారు. ఈ యూట్యూబ్ ద్వారా మీకు ఈ మాటలను తెలియచేయడానికి దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారని మేము నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీరు వింటున్నప్పుడు మరలా ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవండి. మీకు ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత, మీకు ఆయన పట్ల ఉన్నటువంటి అసహనం ఏదైనా ఉన్నా మీరు చదువుతున్నప్పుడు గరికపాటి గారు పైలైన ఒకటే చెప్పారు, ఆ కింద లైన్ చెప్పలేకపోయారు ఆయన. అలాగా మీరు పైనే బైబిల్ని చదువుకొని వెళ్తూ యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా చెప్పారు, పరోక్షంగా చెప్పారు, నేనే దేవుడిని, నేనే పరలోకానికి మార్గం, నా ద్వారానే ఎవరైనా పరలోకానికి తండ్రి వద్దకు వెళ్తారోనని. ఈ మాటలు యూట్యూబ్ ద్వారా
ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముస్లిం సోదరులకి అలాగే హిందూ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు నేనే దేవుడును అని చెప్పిన మాట వారికి బైబిల్ గ్రంథంలో నుండి మేము చూపిస్తూ ఉండగా ఆ మాట వారికి అర్థమయ్యి దేవుడిని తెలుసుకునే జ్ఞానాన్ని, అట్టి మనస్సుని దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్.